జై శ్రీరామ్ 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 ధాన్యం ధనం భజం బహుభక్తలాభం నమో నమో భవతి జాయమానోన్మాంకేతురుషసామేత్యగ్రే సాగం దేవేభ్యో విదదాధ్యాయంతి చంద్రం స్థిరతిథిర్గ్రామాయుః శ్రీ అభయాస్తాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. అభయహస్తాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహేణ అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే స్థితానాం ప్రజానాం సర్వే భక్తజనానాం ఆయురారోగ్య అష్టైశ్వర్యాభితా సిద్ధిరస్తు. అభయాస్తాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహేణ అస్మిన్ గ్రామే సకాల వర్షపాదవాడి దండగోగ్రాజ అభివృద్ధ్యతా సిద్ధిరస్తు. సత్యాస్కందో యజమానస్య కామాః శ్రియః శాంతాయ కళ్యాణ నితయే నితయేర్ధినాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి సాయంత్రం 6 గంటలకంతా యాగశాల దగ్గరికి రావాలి. సాయంత్రం 6 గంటలకు. జై శ్రీరామ్. కోనాయపల్లె గ్రామంలో నూతనంగా విగ్రహ శిలాప్రతిష్ఠ 11 అడుగుల భారీ అభయహస్తాంజనేయ స్వామి విగ్రహ నూతన ప్రతిష్ఠా మహోత్సవం 3 రోజుల దీక్షాపూర్వకంగా ఇవాల్టి రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో విశేషంగా ప్రతిష్ఠా మహోత్సవానికి కావలసిన గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, వాస్తు హోమాది ఇత్యాది హోమములన్నీ పూర్తి చేసుకొని సాయంకాలం స్వామివారికి విశేషంగా జలాదివాస కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అదేవిధంగా యాగశాల యందు కుంభారాధన, పరివార ఆరాధన, అఖండ దీపస్థాపన, యంత్రారాధన, మండలారాధన, వివిధ ఆరాధనలు, యాగశాల యందు విశేష హోమాలు జరిగి ఈ రోజుతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. రేపటి రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం ప్రాతకాలంలో ఉంటుంది. ఉత్సవ మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, సాయంకాలం ఆ విగ్రహానికి శయనాదివాస, జలాదివాస, దర్పణాదివాస, ఛాయాదివాస అధివాసాలు, మూలమంత్ర హోమాలన్నీ ఉంటాయి. బుధవారం రోజున కార్యక్రమాలు జరుగుతాయి. గురువారం రోజున సుముహూర్తంలో స్వామివారికి యంత్ర ప్రతిష్ట, తదనంతరం విగ్రహ ప్రతిష్ట, విశ్వరూప సందర్శన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కోనాయపల్లె గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి జరుగుతూ ఉన్నాయి. జై శ్రీరామ్. మా పేరు సునీల్ కుమారాచార్యులు. సుమంత దీక్షితుల బృందం, శిష్య బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వర్తిస్తున్నాం. అందరి సహకారంతో అభయాంజనేయ స్వామి 11.5 అడుగుల ఎత్తుగల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కోనాయపల్లె గ్రామ ప్రజలందరి తరపున మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, యువ నాయకుడు నరేన్ రామాంజన్ రెడ్డి గారు, అలాగే మా ఎంపీటీసీ జి నాగమలారెడ్డి గారు అందరి సహకారంతో, మా కోనాయపల్లె గ్రామాల ప్రజల సహకారంతో అందరికీ ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాము. మా కార్యక్రమాలు బండలాగు పోటీలు, కోలాటము, చెక్క భజన,
అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మా యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. 25వ తేదీ బండలావుడు పోటీలు, అలాగే కోలాటం కూడా ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ ఆహ్వానితులే.